మెగాస్టార్ చిరంజీవి గారు తన అభిమానుల కోసం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్క హీరో కూడా చేయని పని చిరంజీవి గారు చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అభిమానులందరికీ కూడా ఒక పండగ రోజు. ఆ ఒక ఇయర్ అంతా కూడా వెయిట్ చేసి చిరంజీవి గారి బర్త్డే రోజు వాళ్ళకున్నటువంటి ఆనందాలని కావచ్చు, సరదాలని కావచ్చు, అన్నిటినీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఓన్లీ చిరంజీవి గారి అని కాదు, మన టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక హీరోకి సంబంధించినటువంటి సినిమా వస్తుంది అంటే అప్పుడు థియేటర్ దగ్గర అభిమానులు చేసేటటువంటి సందడి అంత ఇంత కాదు. మరీ ముఖ్యంగా మన సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తెలుగు వాళ్ళు చేసేటటువంటి హంగామా అంత ఇంత కాదు. ఒక హీరోకి సంబంధించినటువంటి కొత్త సినిమా వస్తుంది అంటే థియేటర్ దగ్గర భారీ భారీ కటౌట్లు పెడుతూ ఉంటారు, పూలల మాలలు వేస్తూ ఉంటారు, క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు, ఈ విధంగా బ్యాండ్ని ఏర్పాటు చేసుకొని డ్యాన్స్లు వేయడం కావచ్చు, చాలా అద్భుతంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అందులోనూ ఆ హీరో యొక్క బర్త్డే అంటే ఇంకా ఎంత గొప్పగా సెలబ్రేట్ చేస్తారు మనము చెప్పుకోవాలి అంటే ఒక రోజంతా కూడా సరిపోదన్నమాట. సో ఇప్పుడు ఆగస్టు 22కి చిరంజీవి గారి పుట్టినరోజు వస్తుందన్నమాట. అండ్ ఇన్ని సంవత్సరాల పాటు చిరంజీవి గారి సినిమా కెరీర్లో ఆయన చూడని అవార్డులు కానీ, రివార్డులు కానీ, గొప్ప అభిమానులు కానీ లేరన్నమాట. సో ఇప్పుడంతా కూడా అంటే ఇన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి ఆ సెలబ్రేషన్స్ వేరు, ఇప్పుడు ఈ సంవత్సరం చేసినటువంటి సెలబ్రేషన్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయని చెప్పేసి అఖిల భారత చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవణం స్వామి గారు ఒక వీడియోని పోస్ట్ చేశారన్నమాట, ఏం చేయబోతున్నారని చెప్పి. సో మరి ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. మరి ఆ వీడియోలో రవణం స్వామి గారు ఏం చెప్పారు అంటే, ఈసారి చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మన దేశవ్యాప్తంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేయబోతున్నామని చెప్పేసి చెప్పారు. సో అందులో గొప్ప ఏముంది, అందరూ కూడా చేస్తూ ఉంటారు కదా, దీన్ని కూడా గొప్పగా చెప్పుకోవాలా, మీరు కూడా అటు మెగా ఫ్యామిలీకి తొత్తుగా పనిచేస్తున్నారని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అందులోనే అసలైన పాయింట్ ఉందన్నమాట. సో దేశవ్యాప్తంగా చిరంజీవి గారి ఫ్యాన్స్, సీనియర్ ఫ్యాన్స్ అంటే ఆయన యొక్క జనరేషన్ నుంచి ఇప్పటి వరకు కూడా థియేటర్ వద్ద ఫ్యాన్స్ చేసేటటువంటి ఆ హంగామా కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, అండ్ మిగతా ఫ్యాన్స్ గురించి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక అంటే సెక్యూరిటీ పరంగా కావచ్చు, వాళ్ళ సేఫ్టీని చూసుకోవడం కావచ్చు, ఈ విధంగా సీనియర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా సన్మానం చేయడమే కాకుండా సీనియర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల జీవిత బీమాని కూడా చేయిస్తాము అని చెప్పేసి చిరంజీవి గారు స్వయంగా చెప్పారట. సో ఈ విషయాన్ని రవణం స్వామి గారు చెప్పడము, ఆ వీడియో రిలీజ్ చేయడము, ఆ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడము, సో ఈ యొక్క కార్యక్రమాన్ని నెల్లూరు నుంచి స్టార్ట్ చేయబోతున్నారంట. సో మరి దేశవ్యాప్తంగా చిరంజీవి గారి ఫ్యాన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో సీనియర్ ఫ్యాన్స్ అన్నమాట, ఆయన జనరేషన్ నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాని కూడా ఎంజాయ్ చేస్తూ, మిగతా ఫ్యాన్స్ పట్ల శ్రద్ధ తీసుకుంటూ, వాళ్ళ సేఫ్టీని చూసుకుంటూ, సెలబ్రేషన్స్ చేస్తూ, అన్నిటినీ కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఈ విధంగా వచ్చారనమాట. సో వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడమే కాకుండా జీవిత బీమా, 5 లక్షల జీవిత బీమా కూడా చేయించినటువంటి గొప్ప కార్యక్రమానికి చిరంజీవి గారు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో ఏ ఒక్క హీరో కూడా ఈ విధంగా చేసి ఉన్నాడు అనమాట. సో ఆ విధంగా చిరంజీవి గారి యొక్క గొప్ప మనసు ఏంటనేది మరొకసారి అందరికీ కూడా తెలుస్తూ ఉంది. సో మరి ఆగస్టు 22న ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా చేస్తున్నారు, ఎవరెవరిని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడైనా ఫ్యాన్స్ ఉన్నారు, ఎంత పెద్దవాళ్ళు ఉన్నారు అనేది కూడా ఆ రోజు వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి. సో మరి చిరంజీవి గారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయానికి మీ అభిప్రాయం ఏంటి, ఖచ్చితంగా కామెంట్ చేయండి.